హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి 125 మంది సంతకాలు పెట్టినటువంటి ఒక ఎపిసోడ్కి సంబంధించి మరి జరిగినటువంటి పరిణామాలు ఏంటి, జగన్ గారి ప్రమేయం ఉందా, మరి టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏంటి, ఏ రకంగా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి జగన్ గారిపై పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద చర్చ పొలిటికల్ సర్కిల్లో కానీ సోషల్ మీడియా వేదిక కానీ జరుగుతున్నటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్, ఒక రాజకీయ నాయకుడు జగన్ గారి గురించి మాట్లాడినటువంటి ఒక నిజానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు మీకు ఈ వీడియోలో వినిపించే ప్రయత్నం చేస్తాను. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రులు చేసుకోవడానికి, వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలకు నష్టం కలిగిస్తూ ఉన్నారు, ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రచారం వల్ల ప్రజలకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు అయోమయంలో ఉండి అసలేనంటే మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను ఎన్నుకోవడంలో వాళ్ళు తప్పిదాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి కావాల్సింది అదే. ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఒక వర్గం మీడియా కానీ కొంతమంది పొలిటీషియన్ సక్సెస్ అవుతున్నారు. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరి వాళ్ళు ప్రతిసారి ఏం తప్పుడు ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది, జగన్మోహన్ రెడ్డికి అధికార దాహం ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, జగన్మోహన్ రెడ్డి ఒక శాడిస్టు, సొంత బాబాయ్ని చంపి, ఇట్లా రకరకాల అబద్ధాలను ప్రజలకు చెప్పి తద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం. వాటికి సంబంధించి ఇది నిజము, అసలైనటువంటి నిజాలు ఇవి, అవన్నీ అబద్ధాలని ఎంత చెప్పినప్పటికీ కూడా, వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు బయట పడ్డప్పటికీ కూడా, అందులో జగన్మోహన్ రెడ్డి తప్పు లేదని 0% కూడా తప్పులేదని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు చెప్పాలనుకున్న అబద్ధం అదే చెప్తుంటారు తప్పితే నిజం చెప్పాలని చెప్పి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ మైండ్లో ఆలోచన రావడం లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక శనిలా దాపరించారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళే నిజాలు మాట్లాడేటువంటి వాళ్ళను రాష్ట్రానికి శనిలా దాపరించారు, సైకోలు, అరాచక శక్తులు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు, నీతి వాక్యాలు వల్ల వేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మరొక నిజం ఏంటంటే జగన్ గారికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళందరినీ భయపెట్టించి సంతకాలు, అంటే తండ్రి చనిపోయినా కూడా అధికార దాహంతో మరి సంతకాలు పెట్టించుకోవడం ముఖ్యమంత్రి కావాలని అలా అంతటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేస్తారు. సో ఇది అబద్ధం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పుడు ఈ నిర్ణయం జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్న టాప్ 10లో ఒకరైనటువంటి సంతకం పెట్టినటువంటి కన్నబాబు రాజు గారు కూడా మరొకసారి ఈ అంశానికి సంబంధించి నిజాలను బయటపెట్టడం జరిగింది. ఆ అంశాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా చాలామంది అసలైనటువంటి నిజం ఇదా అనేటువంటి ఒక చర్చ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉన్న మీరు, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత 8వ సంతకం ఇక్కడ దీనికి సంబంధించి రకరకాల కథలు వినిపిస్తుంటాయి సార్. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సంతకాల సేకరణకు ఆదేశించారనేది ఒక మాట వినిపిస్తుంది. కొంతమంది ఏమో లేదు, ఆయన సంబంధం లేదంటారు. ఏది వాస్తవం సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 1% సంబంధం లేదు. తెలుసా తెలియదు. ఈ సంతకాలు చేస్తున్నారన్నది కూడా తెలియదు, సంతకాలు చేస్తున్నారన్న సంగతి కూడా తెలియదు. మీరే అనుకుని 30 మంది కూర్చొని అనుకుని ఇలాగ మన సంతకాలు పెట్టించి ఎమ్మెల్యేలందరితో మన అధిశాలకు ఇద్దామని చెప్పి నిర్ణయించుకుని అందులో ఎవరు ఉన్నారు సార్? 10 మంది మీరు కూడా ఉన్నారు? అవునండి, అక్కడ కబ్డిల్స్ అక్కడే ఉండేవాడి. దాంట్లో కీలకంగా ఒక ఆయన ఉండేవాడు, పంతులు గారు పేరు మర్చిపోయి చాలా అయింది, రసాయనిద్దరు ఉండేవాడు కదా. ఫ్లైట్ లో కూడా తీసుకొచ్చేవాడు, కేవీపీ రామచంద్రరావు సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చేవాడు. అది మన రామకృష్ణ గారికి బాగా ఇచ్చాడు. అతను కీరోడు దగ్గర తయారు చేయించి పెట్టవేంటి ఇలా ఇవ్వడం ఏంటి, డబ్బు కూడా ఒక 2-3 గంటల్లోనే సంతకాలు కూడా వచ్చేసి. ఎవరు సార్ దాన్ని లీడ్ చేసింది? ఎవరు? రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎవరు లీడ్ చేశారు సార్ దాన్ని? ఎమ్మెల్యేలు కీరోడు రామకృష్ణ గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు, అందరూ రాజశేఖర గారి లిస్టులు వీరమ్మలు అందరూ ఉన్నారు. అందరూ రఘువీరారెడ్డి, నెక్స్ట్ ధర్మం ప్రసాద్ గారు, అందరూ రామ్మోహన్ రావు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనేది మీరు అందరూ అనుకున్నారు. అనుకునే ఎలాగైనా ఆయనకి ఇస్తారు అనుకున్నాం, మన గ్యారంటీ ఇస్తారు. ఇది జరిగినటువంటి వాస్తవం. జగన్ గారికి 0% కూడా సంబంధం లేదు.
అప్పుడు 10 మందిని కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి చేస్తారు, అధిష్టానం కూడా ఆ నిర్ణయం తీసుకుంటుందని మేము భావించాం. కానీ అధిష్టానం మరొక నిర్ణయం తీసుకుంది, రోషయ్య గారిని ముఖ్యమంత్రి చేయడం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా అందరికీ తెలుసు. దీని అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు అప్పుడు. అయినా కూడా తండ్రి చనిపోతే జగన్మోహన్ రెడ్డి పదవి కోసం పాకులాడాడనేటువంటి అబద్ధాలని ప్రచారం చేస్తూ పదే పదే, ఒకసారి కాదు, పదే పదే అదే అబద్ధాలని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం, ప్రజల మెదుల్లోకి గట్టిగా తీసుకువెళ్ళే ప్రయత్నం గట్టిగానే చేశారు టీడీపీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా. సో అప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి టీడీపీ పార్టీ మరికొంతమంది, ఇప్పుడు 150లో 125 మంది సంతకాలు పెట్టారంటే ఎమ్మెల్యేలు. ఆ మిగతా వాళ్ళతో కలిసి టీడీపీ పార్టీ ఢిల్లీలో చక్రాలు తిప్పడం, ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ పార్టీ కలిసిపోవడము, కలిసి జగన్ గారి మీద కేసులు వేయడం, ఇవన్నీ మనం చూసాం. ఇవి వాస్తవాలు. జగన్ గారి రానియకుండా అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు. ఎట్లయినప్పుడు రాజశేఖర రెడ్డి అడ్డు ఉండే, రాజశేఖర రెడ్డి చనిపోయినాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు అడ్డం రాకూడదు, మాకు ఇష్టమైన ప్రభుత్వాలు రావు, మాకు ఇష్టమైన నాయకుడు ముఖ్యమంత్రి కాడు, ఏం చేయాలని చెప్పి కుట్ర చేసి అందరు కలిసి కేసులు వేసి 16 నెలలు జైల్లో పెట్టి ఇదంతా తతంగం అంతా నడిచింది అప్పుడు. సో వాస్తవాలు ఏంటంటే, ఇలాంటి రాజకీయ నాయకులు బయటికి వచ్చి జరిగినటువంటి లైవ్లో చూసిన వాళ్ళు జరిగిన వాస్తవాలను బయటికి చెప్తా ఉన్నారు. చెప్పినా కూడా వీళ్ళకి సిగ్గు శరం అనేది ఉండదు. లేదు, మేము అవే అబద్ధాలని చెప్పి నమ్మిస్తాం ప్రజలని అని చెప్పి. సో ప్రజలు ఇట్లాంటి విన్నప్పుడు, అరే వాస్తవాలు ఇవా, ఇన్ని రోజులు వీళ్ళు చెప్పింది అబద్ధమా అని వాళ్ళు ఆలోచన చేసుకుంటున్న తరుణంలో మళ్ళీ ఏదో ఒకటి ముందర తీసుకొచ్చి పెడతారనమాట. అంటే వీళ్ళ పనే ఇది, ప్రజలను అయోమయంలోకి నెట్టేయడము, వీళ్ళ కావాల్సిన పనులు చేసుకోవడం. ఇది తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు కానీ కొన్ని పార్టీలు కానీ చేస్తున్నటువంటి పని. వాళ్ళ మాయమాటలను నమ్మి మోసపోయి వాళ్ళని ఆ పీఠం మీద, సీఎం పీఠం మీద కూర్చోబెడితే నష్టపోయేది ప్రజలే. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా లబ్ధి పొంది అధికారంలోకి వస్తే ఏంటి చేసేదంటే ప్రజలను మోసం చేయడమే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. సో మనకు తెలిసినటువంటి నిజాన్ని మరికొంతమందికి తెలియని వాళ్ళకు తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.